తెలంగాణలో ఇసుక తవ్వకాల అంశం రాజకీయంగా దుమారం రేపుతోంది. మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలో అక్రమ ఇసుక మైనింగ్ జరుగుతోంది అంటూ ప్రతిపక్షం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. సీతమ్మ సాగర్ ప్రాంతంలో డీ లిఫ్టింగ్ కు అనుమతులు లేకుండానే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, గ్రామ సభ నిర్వహించకుండానే తక్కువ వ్యవధిలోనే ప్రక్రియ పూర్తి చేసి ఇసుక అక్రమ రవాణా ప్రారంభించారని విమర్శిస్తోంది. అంతేకాకుండా వేల కోట్ల రూపాయల విలువైన ఇసుక తవ్వకాలకు మైనింగ్ అధికారులు అనుమతులు ఇచ్చారని, ఈ వ్యవహారంలో మంత్రి సీతక్క, మంత్రి పొంగులేటిపై కూడా ఆరోపణలు గుప్పిస్తోంది. అక్రమ ఇసుక మైనింగ్ పై సోషల్ మీడియాలో పోస్టులు చేసిన యువకులపై కేసులు నమోదు చేశారని కూడా ఆరోపిస్తోంది. అయితే ఆరోపణలపై ప్రభుత్వం, సంబంధిత మంత్రులు లేదా మైనింగ్ శాఖ నుంచి అధికారిక స్పందన ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది.